నడుస్తూ ఉంటుండే. చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి వారితో మాకు. సో ఇక నెక్స్ట్ గోపాలరెడ్డి సార్ గురించి మాట్లాడాలంటే వారు చాలా సీరియస్ గా ఉంటుండే. నాకు గోపాలరెడ్డి సారు అంటే సైన్స్ కాకుండా కొన్ని పనిష్మెంట్ గుర్తుకొస్తాయి. మీకు గుర్తుకుందా? కొన్ని పనిష్మెంట్ గుర్తుకొస్తాయి. మనం ఎప్పుడైనా లేట్ గా స్కూల్కి వస్తే అరే పండుకొని చూడరా అని చెప్పేవాడు, ఎల్లెక్కలు వండుకొని సూర్యుని చూపించేవాడు. సో నాకు బాగా గుర్తుకున్న ఇది చాలా సార్లు గుర్తు చేసుకున్నా కూడా. ఇంకొకటి బాగా గుర్తుకుంది 9th క్లాస్ అనుకుంటా. ఇది 9th క్లాస్ లో మాకు ఆ రోజు నాగరాజ్ సార్ రాలేదు, పీటీ సార్ రాకపోతే మేమేం చేసినాము, వాలీబాల్ ఫుట్బాల్ లెక్క ఆడుతున్నాం. ఇక్కడ ఈ గ్రౌండ్ లోనే ఆడుతున్నాం. మేము సార్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మేము ఆడుతూ ఉంటే ఎందుకో సడన్ గా ఆయన బయటకు వచ్చి అందరిని పిలిచిండు. మేము ఒక 15-20 మంది ఉన్నాము. అందరిని పిలిచి అరే మీకు ప్రాణం ఉన్నట్టే బాల్ కూడా ప్రాణం ఉంటుంది, మీరు అంతా మందిని కలిసి దాన్ని ఒక్కదాన్ని తంతరా అని చెప్పేసి రౌండ్ నిలబెట్టిండు. అందరిని నిలబెట్టి ఒకరి చెవులు ఒకరి రౌండ్ ఇట్లా చెవులు పట్టుకొని అరే నాకే తిరుగు కూర్చోవాలి లేవాలి అని చెప్పి. అసలు ఈ పనిష్మెంట్ అప్పటికి మనకు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ కానీ నేనైతే ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా ఆ పనిష్మెంట్. అంటే ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్, ఒక మెమరీ మనకి. అది అయిపోయేసరికి అమ్మ మళ్ళీ ఇంకొకసారి మనం రూల్స్ బ్రేక్ చేయొద్దు అనేది వాళ్ళు మనకు నేర్పించారు. సో అది సార్ గురించి. నాకు రామరెడ్డి సార్ గురించి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. రామరెడ్డి సార్ మనకు పండిట్గా వచ్చారు, బట్ కానీ ఆయన ఆల్ ఇన్ వన్. ప్రతి సబ్జెక్ట్ లో ఒక మ్యాథమెటిక్స్ తప్ప అన్ని సబ్జెక్ట్ లో ఆరితేరినటువంటి వారు. మనకు 10th క్లాస్ లో సర్టన్ టైంలో సైన్స్ టీచర్ లేకపోతే బయాలజీ కూడా చెప్పారు, అక్కడ బయట కూర్చోబెట్టి చెప్పారు. మనకు బాగా గుర్తుంటది. సార్కి కాలు దెబ్బ తగిలినప్పుడు కూడా క్లాస్ లో ప్రతి ఒక్కరు బాధపడ్డ వాళ్ళే కానీ బాధపడని వాళ్ళు లేరు. సార్ ఇచ్చిన జ్ఞానం ఎక్కడ దాకా మనకు గుర్తుకుంది అంటే అటజని కాంచే భూమిలో అనే ఒక పద్యం ఉంటది. ఇప్పటికీ నాకంత కొంత టెన్షన్ గా ఉంది, బట్ నాకు మొత్తం వస్తుంది. నేను కెమెరా ముందు చాలా మాట్లాడగలుగుతా, బట్ కానీ మీ అందరూ చూసిన తర్వాత కొంత వెరుపు అనేది ఉన్నది. బట్ నాకు అంత జ్ఞానాన్ని మనకు ప్రదర్శించాడు ఆయన, మనకి చెప్పిండు ఆయన, మనకు బోధించిండు. సో కాబట్టి ఇలా ప్రతి ఒక్కసారి తెలుగు సార్ గురించి నేను రామరెడ్డి సార్ అంటే వచ్చి పాఠం చెప్పిపోయే సార్ కాదు, మనకి పాఠానికి ముందు పాఠం తర్వాత. అంటే మనకు 10th క్లాస్ లో జడివాన అనే ఒక లెసన్ ఉంటుంది, సెకండ్ లెసన్. జడివానకు ముందు ఒక పెద్ద స్టోరీ 3 రోజులు చెప్పిండు. మీకు ఎంతమంది గుర్తుకుంది? ఇందులో 3 రోజులు చెప్పిండు. అసలు జడివాన అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది, అసలు ఆ చెట్టు ఏంది, ఆ వరద ఏంది, ఆ కథ ఏంది, ఇవన్నీ కూడా మనకు దాదాపు 3 రోజులు చెప్పిన తర్వాత అప్పుడు లెసన్ స్టార్ట్ చేసింది. అంటే ఒక ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు మనకు తల్లిదండ్రులు ప్రాణాన్ని ఇస్తే, జన్మనిస్తే, ఉపాధ్యాయులు మనకు బతుకుదరునిస్తారు, మనకు విద్యను బోధిస్తారు, మనకు ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలనేది మంచి చెడులను బోధిస్తారు. సో గోపాలరెడ్డి సార్ మన రామరెడ్డి సార్ గురించి ఈ విషయాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సమయం పడుతుంది. ఇక గోవర్ధన్ సార్ మనకు ప్రతిదీ లెక్కలు అనమాట. గోవర్ధన్ సార్ లెక్కల గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ప్రతిదీ ఒక లెక్క, కాకపోతే సీరియస్ గా ఉండేవారు, ఎక్కువగా జోలిగా ఉండేవారు కాదు. బట్ కానీ ఆయన ఇచ్చిండు. మాకు లాస్ట్ మినిట్ లో సార్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గోవర్ధన్ సార్ ప్లేస్ లో రఘు సార్ వచ్చిండు. రఘు సార్ వచ్చినాక మనం ఇక్కడ 9th క్లాస్లను మనము ఫస్ట్ టైం ఈ స్కూల్ హిస్టరీలో కావచ్చు అనుకుంటాం. మేబీ 9th క్లాస్లను మనకు పెట్టి లెసన్స్ పూర్తి చేసిండు. నాకు గోవర్ధన్ సార్ కంటే రఘు సార్ తోటి ఒక అనుభవం ఉంది. మనకు సార్ ఏడో అరే గాయని అని పిలిచేవాడు, గుర్తుకుందా మీకు అందరికి? సో అంటే ఇవన్నీ కూడా మన జ్ఞాపకాలు. ఇక రవికుమార్ సార్ లో మేము ఫస్ట్ ఎన్సిసి బ్యాచ్. మాకు సారు సైన్స్ అంటే కెమిస్ట్రీ చెప్పేటువంటి టీచర్ కంటే కూడా ఒక ఎన్సిసి డ్రిల్ మాస్టర్ లెక్క ఒక డిగ్నిటీ, అంటే ఒక ఏ విధంగా ఉండాలి, ఎంత నీట్ గా ఉండాలి, సో ఈ విధంగా మనకు బాగా తెలుసు. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి గుర్తుకుంది సార్ విషయంలో. మనకు ఎన్సిసి డ్రిల్ అయినప్పుడు అయిపోయిన తర్వాత ఇడ్లీ లేదా వడా బోండా ఇట్లాంటివి పెట్టేవారు. అలానే అంతా ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా, మనకు కొంత పాస్ట్ తెలియదు. ఇడ్లీ వస్తే అట్లా ఎక్కేసి మొత్తం ఇడ్లీ ఇట్టేనట్టు పెట్టుకునే వాళ్ళు. అట్లయితే
చిన్న చుంపుకొని తినాలి అని చెప్పేవాడు. అంటే ఇలాంటివి కూడా నేర్పించారు. అంటే ఒక ఎన్సీసీ అంటేనే ఒక క్రమశిక్షణ బేసిక్ గా. కానీ సార్ మనకు ఎన్ని నేర్పాలో అని నేర్పిండు. ఒకటి మాత్రం నేను ఓపెన్ గా చెప్తాను సార్, మీరు చెప్పే సైన్స్ మాకు అప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉండేది. బట్ కానీ ఆ సైన్స్ వల్ల ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. అలాగే మైక్ లో సైన్స్ ఉంది, ప్రతి దాంట్లో సైన్స్ ఉంది, ఆ కెమెరాలో సైన్స్ ఉంది, మనం వాడే ఫోన్ లో సైన్స్ ఉంది, మనం పీల్చే గాలిలో సైన్స్ ఉంది, ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. వితౌట్ సైన్స్ నథింగ్. సో కాబట్టి సారు ఆ రోజు ఎంతో తాపత్రయపడేవారు చెప్పడానికి. బట్ కానీ మనకు ఆ NO2లు, ఈ C+లు ఇవేవి అర్థం కాకపోతుండే, కొంత ఇబ్బంది ఉంటుండే. బట్ కానీ తర్వాత తెలుసుకున్నాం. నేను V6 లో ఉద్యోగం చేస్తున్నప్పుడు వాట్ నెక్స్ట్ అని ఒక ప్రోగ్రామ్ రాసిన. అంటే ఎందుకు ఇప్పుడు మనం భూమి ఉంది కదా, ఎందుకు పైపోవాలని ఇప్పుడు ప్రయోగాలు చేస్తా ఉన్నారు, రోదసి ప్రయోగాలు ఎందుకు చేస్తా ఉన్నారు, దేనికోసం చేస్తా ఉన్నారని అప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసినాను. వేరే వేరే గ్రహాలను ఎందుకు వెతుకుతా ఉన్నాం మనం బతకడం కోసము అని చెప్పి. సో అప్పుడు సార్ విద్య నాకు గుర్తుకొచ్చింది, ప్రతి దాంట్లో సైన్స్ ఉంది అని చెప్పేసి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక మన ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నది. బట్ సుమలత అంటే మంచి పాటలు పాడుతుంది, అలాగే మన మహేందర్ బాగా పాటలు పాడేవాడు, శేఖరన్న టీం మొత్తాన్ని లీడ్ చేసేవారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. మిత్రులందరూ చెప్పించాలి, పేర్లు మర్చిపోతున్నా, కొన్ని కొందరు చెప్పలేకపోతున్నా. ఎనివే చాలా థ్యాంక్స్. మొత్తానికి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినందుకు ఒక 20 సంవత్సరాలు దాదాపు అటు ఇటుగా, అంటే ఇది 2025, మనం ఇంకొక సంవత్సరం పోతే 2